ప్రార్థన చేయకుండా తినబడుకుని నీకు చింతలేదు, ఆయనకి ఎందుకు చింతలేదు? నువ్వు నశించిపోకూడదని, నీ జీవితము అగ్నిగుండంలో వేయబడకూడదని నీ కోసం ఆయన అగ్ని వంటి శ్రమలన్నీ అనుభవించాడు. ఇప్పుడు చెప్పు, చింత ఎవరికి ఉందే? చెప్పాలి గట్టిగా. మందిరానికి వెళ్ళాలనే చింత వాడికి లేదు, ప్రార్థన చేయాలనే చింత వాడికి లేదు. అంటే ఈరోజు ఏమవుతుంది? టైంకి వస్తుంది, రాని వస్తుంది కదా. చిన్నోడు అనుకున్నాడు టైంకి ఏది కావాలో మా నాన్న అన్నీ పంపిస్తున్నాడు, నా భాగం నాకు ఇచ్చే, నేను తినాలి నాకు తెలుసు అనుకున్నాడు. ఒకరోజు వచ్చింది, మొత్తం పోయింది, బుద్ధి వచ్చింది, పరిగెట్టుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది. నేను అంటాను, ఈరోజు నీ తప్పు తెలుసుకొని నువ్వు మళ్ళీ పరిగెత్తి యేసు దగ్గరికి రాగలిగితే నిన్ను హత్తుకొని క్షమించి నీ పక్షాన కార్యం చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. ఈసారి చెప్పండి, గతించిన కాలం అంతా నువ్వు కన్నీటి ప్రార్థన చేసావు కదా, అది నీకు మేలా కీడా? అది మేలుగా ఎంచబడిందంట. స్తోత్రం, హల్లెలూయా. ఈసారి చెప్పండి, మేము ఏడ్చాము మంచిదే, నువ్వు నవ్వబోతున్నావు అంటాను నేను. ఆమేన్. ఏడ్చిన నువ్వు నవ్వబోతున్నావు అంటాను, పడిపోయిన నీవు లేవబోతున్నావు అంటాను, పతనమైపోయిన నీ జీవితము నూతనంగా కట్టబోతుంది అంటాను. బూడిదకు ప్రతిగా పూదండ ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ ప్రజల నోట నీ నిమిత్తము దోషణ మాట విన్నావు, అదే ప్రజల నోట నా దేవుడు నామములో నిన్ను గణపరచడం మరలా నువ్వు వింటావు. ఆమేన్, ఆమేన్. అది చూపించుటకు దేవుడు ఈరోజు నిన్ను సిద్ధం చేశాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం.